మానవుడు శాస్త్ర విజ్ఞానంలో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, మానసిక ప్రశాంతత కోసం మాత్రం ఇప్పటికీ దారులు వెతుకుతూనే ఉన్నాడు. జీవితంలో అన్నీ లభించినా మానసిక ప్రశాంతత లేక తరచూ ఆందోళనకు లోనవుతున్నాడు. అటువంటప్పుడు జీవితంలో ఖచ్చితంగా సాధించవలసిన మానసిక ప్రశాంతతను మనకు అందింపజేసే అద్భుతమైన ద్వాదశాక్షర మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. ఆ ద్వాదశాక్షర మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి ఏ రంగంలోనైనా సరే లభించని మానసిక ప్రశాంతత ఈ ఒక్క మంత్రజపం వల్ల లభిస్తుంది. ఆత్మానందం కలుగుతుంది, అపరోక్షానుభూతి కలుగుతుంది. అంతటి అద్భుతమైన శక్తి ఈ ద్వాదశాక్షర మంత్రానికి ఉంది. ఈ ద్వాదశాక్షర మంత్రం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని పరిశీలిస్తే, శ్రీ మహావిష్ణువుకి పరమ ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ధ్రువుడు తన తండ్రి ప్రేమను పొందలేక ఆ శ్రీమన్నారాయణమూర్తి గురించి తపస్సు ఆచరించాలని అడవులకు వెళతాడు. అడవులకు వెళ్ళి తపస్సు ఆచరించాలని భావిస్తున్న ధ్రువుడికి నారద మహర్షి ఈ అద్భుతమైనటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ ద్వాదశాక్షర మంత్ర జపం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణువు ప్రత్యక్షమై ఎప్పటికీ నిలిచిపోయే విధంగా, సృష్టిలో స్థిర నివాసం కలిగే విధంగా, ధ్రువ నక్షత్రంలాగా ఆకాశంలో వెలుగొందే విధంగా ధ్రువుణ్ణి విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అది ఈ మంత్రం వెనుక ఉన్న రహస్యం. ఇంతటి అద్భుతమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వాసుదేవ మంత్రం, ద్వాదశాక్షర మంత్రం ప్రచోదనం కావాలంటే ఓంకారాన్ని జపించాలి. సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మతత్వానికి సంకేతమైనటువంటి అక్షరం ఓంకారం. ఓంకారం జపించిన తర్వాత భగవతే అంటూ విష్ణుమూర్తిని మనం ప్రార్థిస్తున్నాం. భగవత్ శబ్దానికి అర్థం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటే దాన్ని భగవత్ శబ్దంగా పిలుస్తారు. అంటే అరిషడ్వర్గాలను జయించటము, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవటం, ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి గుణాలను ప్రచోదనం చేసే శక్తి ఉంటుంది కాబట్టి భగవతే అనే నామాన్ని జపిస్తున్నాం. వాసుదేవాయ అంటే అర్థం ఏంటంటే, వసుదేవుడి కుమారుడు కాబట్టి వాసుదేవాయ అంటూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తున్నాం. అలాగే వాసుదేవుడు అంటే అర్థం ఏంటంటే, అందరి హృదయాలలో ఉండేవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. అంటే లోపల బయట సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవకోటిలో కూడా ఆత్మస్వరూపంగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు అని చెప్పటమే వాసుదేవ అనే నామంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించినట్లయితే సకల ప్రాణకోటిలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మనకు ఆత్మానందాన్ని కలిగింపజేస్తాడు, మానసిక ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. అందుకే మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, ప్రశాంతతను పొందటానికి, ఆత్మానందాన్ని సిద్ధింపజేసుకోవటానికి ద్వాదశాక్షర మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే, విష్ణువుకు ప్రియమైనటువంటి ఏకాదశి తిథి రోజు జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన బుధవారం రోజు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఎందుకంటే ప్రాతర్విష్ణుం అంటుంది శాస్త్రం. ప్రాతకాలంలో విష్ణు మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు కూడా ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని జపించుకుంటే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ప్రతిరోజు జపించడం ద్వారా ఆత్మానందాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ ద్వాదశాక్షర మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే,
కేవలం వైష్ణవులు మాత్రమే ద్వాదశాక్షర మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. కానీ యథార్థానికి శాస్త్రం ఏం చెప్తుందంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటుంది శాస్త్రం. కాబట్టి శివకేశవులకు భేదం లేదు. ఎవరైనా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల ఆత్మానందాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. కలియుగంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ఏ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగినా సరే మానసిక ప్రశాంతత పొందలేక ఆత్మన్యూనతాభావానికి అందరూ లోనవుతూ ఉంటారు. ఆ ఆత్మన్యూనతాభావాన్ని అధిగమించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని సాధించిన దానిలో సంతృప్తిని పొందే శక్తిని క్రోడీకరించుకోవటానికి ఈ ద్వాదశాక్షర మంత్రం ఆధునిక జీవితంలో విశేషంగా సహకరిస్తుంది. అంతటి అద్భుతమైన శక్తి ఈ ద్వాదశాక్షర మంత్రానికి ఉంది.